నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో సంతానలేమితో బాధపడుతున్నారా? సంతానలేమికి కారణాలేంటి? ఎవరు సంతానలేమితో బాధపడుతున్నారో అని తెలియాలంటే, అలాగే సంతానలేమితో బాధపడుతున్న వారికి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫెర్టీ9 సంతాన సాఫల్యత కేంద్రం మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మౌనిక. సో కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు, చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐవీఎఫ్ అంటున్నారు. సో ఎవరు ఐవీఎఫ్ చేయించుకోవాలి? ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళందరికీ సక్సెస్ అవుతుందా? ఐవీఎఫ్ చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఓకే, సో జనరలీ మీరు సిటీలో విన్నట్టయితే అండి కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అంటారు, కొన్ని పేరులోనే ఐవీఎఫ్ సెంటర్స్ అని కూడా వింటూ ఉంటాము. అంత మాత్రాన మీరు ఒక ఐవీఎఫ్ పేరు ఉంది సెంటర్కి అన్న వెంటనే లోపల ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక్కటే ఉంటుంది అన్నది ఈజ్ అ మిస్కన్సెప్షన్. బికాజ్ ఎవరైనా సంతానలేమి అన్న ప్రాబ్లంతో బాధపడే కపుల్స్ దే ఆర్ వెల్కమ్ ఫర్టిలిటీ క్లినిక్స్లో. వచ్చిన వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళ పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, పెళ్ళ ఎంత టైం అవుతుంది, భర్త వీర్యకణాల పరీక్ష చేసుకొని తన స్కాన్ చేసి అవసరమైన బేసిక్ టెస్ట్స్ చేసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బెటర్ అన్నది ఆప్షన్స్ మాట్లాడతాం. ఫర్టిలిటీలో 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి టోటల్గా, అంటే ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళకుంటే వెరీ సూపర్ఫిషియల్గా క్లాసిఫై చేస్తే 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం, సెకండ్ ఐయుఐ అంటాం, థర్డ్ దాన్ని మనం ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్న పద్ధతిలో టాబ్లెట్స్ ఇచ్చి ఓన్లీ ఎగ్ ఒకటి పెరిగేలా చేసి విడుదలైన సమయాన్ని తెలిపి హస్బెండ్ వైఫ్కి బెస్ట్ టైం ఎప్పుడో ట్రై చేయడానికి చెప్తాం. ఇలా హెల్ప్ చేస్తాం ప్రెగ్నెన్సీ రావడానికి. సెకండ్ ఐయుఐ ట్రీట్మెంట్, దీంట్లో ఇదే ప్రాసెస్లో ఎగ్ని ఫాలో అయ్యి ఎగ్ కరెక్ట్గా విడుదలైన సమయంలో భర్త ప్రొవైడ్ చేసిన వీర్యకణాల శాంపిల్ని ప్రాసెస్ చేసి హెల్తీగా ఉండే స్పర్మ్స్ని మేము సపరేట్ చేసి లేడీ గర్భసంచిలో మేము డిపాజిట్ చేస్తున్నాం. దీన్ని ఐయుఐ అంటాం. ఈ 2 ట్రీట్మెంట్స్ ఫినాన్షియలీ అంటే డబ్బుల పరంగా చాలా డిమాండింగ్ ఉండవన్నమాట. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎక్కువగా ఏం ప్రాబ్లం లేని కపుల్స్లో ఈ 2 ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. బట్ కొంతమంది కపుల్స్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కపుల్స్? కొన్ని ఖచ్చితమైన ఇండికేషన్స్ ఉంటాయి, అంటే వీళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ కుదరవు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మాత్రమే సమాధానం. ఎటువంటి కపుల్స్ అంటే ఎవరిలో అయితే లేడీకి 2 వైపులా ఉన్న ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ 2 కూడా బ్లాక్ ఉన్నాయని టెస్ట్లో తేలిందంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కుదరదు, కాబట్టి వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సెకండ్ డెఫినెట్ ఇండికేషన్, భర్తలో వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు శాంపిల్లో మినిమం అట్లీస్ట్ 16 మిలియన్ అండ్ అబవ్ కౌంట్ ఉండాలి అంటాం. సో కౌంట్ 10 మిలియన్ కంటే కూడా తక్కువగా ఉంది, చాలా లో కౌంట్స్, కదలిక ఆల్మోస్ట్ నిల్ ఉంది. ఇలాంటి ట్రబుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ వచ్చేసి ఫ్యూ కపుల్స్కి ఆల్రెడీ పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకొని ఉంటారు, కానీ తర్వాత ఫ్యూ ఇయర్స్ లేటర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు అండి. అప్పుడు ట్యూబ్స్ మళ్ళీ రివర్స్ సర్జరీ చేసుకోవాలా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళలో కూడా ప్రెజెంట్ డే వరల్డ్లో అయితే ఎక్కువగా ఐవీఎఫ్ని ప్రిఫర్ చేస్తున్నాం రాదర్ దెన్ ద సర్జరీ. బికాజ్ సక్సెస్ రేట్స్ బెటర్గా ఉన్నాయి, ఇంకొక ఆపరేషన్ అవసరం ఉండదు, ఎక్కువగా ప్రాబ్లం ఉండదు లేడీకి, కాబట్టి ఎక్కువగా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. సో ఇటువంటి డెఫినెట్ ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి ఐవీఎఫ్. ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, 10-12 ఇయర్స్ అవుతుంది, ఐయుఐస్ 2-3 టైమ్స్ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యాయి. సో ఇలాంటి కేసెస్లో కూడా మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రాన వీళ్ళకి నార్మల్గా లేదా చిన్న పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ కాదు అని కాదండి, వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు, చిన్న ట్రీట్మెంట్స్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటో మనం తెలియలేకపోతున్నాం, కాబట్టి మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వీళ్ళలో అడ్వైస్ చేస్తాం. ఓకే, సో ఇంతకుముందు ఒక మాట చెప్పారు మీరు, ట్యూబ్స్ బ్లాక్ అయినా అని. సో చాలా టెక్నాలజీ ఇప్పుడు వస్తుంది కాబట్టి, సో వన్స్ విమెన్కి 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే మనం వాటిని అన్బ్లాక్ చేయలేమంటారా? అది కుదరదంటారా? ముందు అసలు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని చెప్పింది ఎలా అన్నది ముందు కనుక్కుంటాం, అంటే ఏ టెస్ట్ ద్వారా. స్కాన్లో ఒకటి సోనోసాల్పింగోగ్రఫీ అని ఉంటుందండి, ఆ పద్ధతి ద్వారా చేశారా, లేదా మీకు ఒక ఎక్స్రే రిపోర్ట్ ఇచ్చారా, డై 2 వైపులా వెళ్ళట్లేదు అని బ్లాక్ అన్నది తెలిసిందా? సో ఎలా తెలిసింది మీకు అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. నేను అంటున్న ఈ సోనోసాల్పింగోగ్రఫీ లేదా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఎక్స్రేస్లో వీటిలో బ్లాక్ అని తేలినప్పుడు 100% ఖచ్చితంగా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పడానికి ఆధారం లేదు, ఎవిడెన్స్ లేదు. సో దేర్ కెన్ బి ఫాల్స్ పాజిటివ్స్, అంటే ఆ టెస్ట్ పర్ఫామ్ చేసే టైంలో ఎక్కువ నొప్పి వల్ల కూడా ట్యూబ్స్ మూసుకుపోవడము,
లేదన్నా ఏదైనా మ్యూకస్ డెబ్రీనో కూర్చొని ఫాల్స్గా మనకు బ్లాకేజ్ అన్నది తెలియడము జరుగుతుంటుంది. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అంటే మీరు లాప్రోస్కోపీకి వెళ్ళొచ్చు. మీకు అనెస్థీషియా ఇచ్చి అండర్ అనెస్థీషియా కెమెరా పెట్టి అండర్ విజన్ డైరెక్ట్గా మేము ఒక బ్లూ కలర్ డై పంపించి ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. సపోజ్ లాప్రోస్కోపీలో కూడా మీకు బ్లాక్ ఉంది అని తెలిసింది అనుకోండి, ఇది ఆల్మోస్ట్ గోల్డ్ స్టాండర్డ్గా మనం ఈ కాలంలో ట్రీట్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా బ్లాక్ ఉంది అంటే నిజంగా ప్రాబ్లం ఉంది. అది ఏదో ఇన్ఫెక్షన్ వల్ల బుడకబోయిందో లేదా ఏదో లోపల లైనింగ్ డెస్ట్రాయ్ అయ్యో ఎక్కడో ఫైబ్రోసిస్ వల్ల ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యాయి అని. వీటిని రివర్స్ చేసుకోవచ్చా? ఎస్, దెర్ ఈస్ వన్ ఆప్షన్ అండి. అంటే లాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ కంబైన్ చేసి గర్భసంచి కింద ముఖద్వారం ద్వారా మేము ఒక గైడ్ వైర్ లాంటిది పంపిస్తామన్నమాట స్కోప్ని. ఇదే స్కోప్ని బయట పైనుంచి కెమెరా ద్వారా ట్యూబ్ అవుటర్ ఎండ్ నుంచి కూడా పంపించి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఈ ప్రోగ్నోసిస్ కపుల్తో మాట్లాడిన తర్వాతనే ఆ లేడీని సర్జరీకి తీసుకుంటాము. సో సర్జరీ జరిగిన తర్వాతనే మనము అది సక్సీడ్ అయ్యామా లేదా ట్యూబ్స్ ఓపెన్ చేయడంలో అన్నది తెలుస్తుంది. నా సపోజ్ మీరు సక్సెస్ అయినా కూడా, అంటే సరే ట్యూబ్స్ 2 ఓపెన్ అయ్యాయి అన్నా కూడా మీ సక్సెస్ రేట్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు, అదర్వైజ్ ఈ టాబ్లెట్లు ఐయుఐ లాంటి ట్రీట్మెంట్లలో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు సేమ్ ఉంటాయండి. వీ కాంట్ బి గ్యారంటీ, అంటే గ్యారంటీగా ఇప్పుడు ట్యూబ్స్ ఓపెన్ చేసాం కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అయితే మేము గ్యారంటీ ఇవ్వలేము. సో మీరు అది అర్థం చేసుకొని ఈ సర్జరీ కొంతమంది వెళ్తారు. చాలామంది ఏంటి అంటే వద్దు మనకు సక్సెస్ అవుతుందో లేదో తెలీదు, లేదా సక్సెస్ అయినా కూడా మన సక్సెస్ రేట్స్ ఇన్ ట్రీట్మెంట్స్ ఇంతే ఉంటుంది కదా, వద్దు ఎందుకు ట్యూబ్తో అవసరం లేకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోతాను. లేదా ఇంకొంతమంది భయం ఏంటి అంటే ఈ ట్యూబ్ ఇవన్నీ మనం చేసినప్పుడు ట్యూబ్ ఎంతో కొంత అయితే దెబ్బతింటుందండి లైనింగ్, మనం దాన్ని డినై చేయలేము డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. సో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్లోనే కూర్చునే అవకాశాలు కూడా స్లైట్లీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ట్యూబల్ ప్రెగ్నెన్సీకి. సో ఈ రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కపుల్తో డిస్కస్ చేసుకొని ప్రోస్ కాన్స్ అన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రొసీజర్వి ఎక్స్ప్లెయిన్ చేశాకనే ట్రీట్మెంట్కి ఫార్వర్డ్ తీసుకెళ్తాం. ఓకే, సో ఒక కపుల్ ఉన్నారు, అబ్బాయి సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, అమ్మాయి సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, ట్యూబ్స్ కూడా క్లియర్ ఉన్నాయి, ఎగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. బట్ వాళ్ళు స్టిల్ 3 years నుంచి ట్రై చేస్తున్నారు న్యాచురల్గా, ఐఓఐ ట్రై చేశారు అయినా అవ్వలేదు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఒకటి టర్మ్ ఉందండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో పేరే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లం ఉంది కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అనేది చెప్పలేకున్నాము. అది మేల్ ఫ్యాక్టర్ కాదు, ఫీమేల్ ఫ్యాక్టర్ కాదు, ఎవరిలో కూడా ప్రాబ్లమ్స్ ఏం తెలియట్లేదు. ఇది టర్మ్ ఎప్పుడు ఇస్తామంటే ఒక కపుల్కి హస్బెండ్ వీర్యకణాల పరీక్ష బాగుంది, లేడీ స్కాన్ బాగుంది, ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయి. సో ఈ 3 tests బాగున్న తర్వాతకి కూడా భర్త భార్య న్యాచురల్గా ఎటువంటి ప్రొటెక్షన్ కాండమ్స్ టాబ్లెట్స్ అంటే ప్రివెంట్ చేయకుండా ప్రెగ్నెన్సీని ట్రై చేసి కూడా 1 year వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మేము వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద డయాగ్నోస్ చేస్తాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ రేర్గా చూసేది ఏం కాదండి, చాలా ఆఫెన్ చూస్తుంటాము. అంటే 30 to 35% ఇంచుమించు ఈ కాలంలో మేము చూస్తూనే ఉన్నాం ఈ ప్రాబ్లం. అంటే మాకు వచ్చే ఓపీడీ కపుల్స్లో 30% పేషెంట్స్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. నా దీనికి ప్రాబ్లం లేదు అని చెప్పలేమండి, కానీ నేను అంటున్న బేసిక్ టెస్ట్లో ఆ ప్రాబ్లం బయటపడట్లేదు అంతే. అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని మనం టెస్ట్ చేసుకున్నంత మాత్రాన ట్యూబ్ లోపల కళ్ళకు కూడా కనపడని మైక్రోస్కోపిక్ లెవెల్లో దాని లైనింగ్ ఎలా ఉంది, లోపల టెంపరేచర్ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, pH లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో డిఫరెంట్ ఈ చిన్న క్రైటీరియా విల్ నాట్ బీ ఏబుల్ టు నో త్రూ ద ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. సెకండ్ స్కాన్ చేసామన్నాం, స్కాన్లో మనకి ఎగ్ క్వాలిటీ తెలుస్తుందా, తెలీదు. అండ్ భర్తలో వీర్యకణాల పరీక్షలో మనం చూడగలిగింది శాంపుల్ వాల్యూమ్ ఎంత ఉంది, కణాల నంబర్స్ ఎలా ఉన్నాయి, ఎంత శాతం వరకు కదలిక ఉంది, ఇది మాత్రమే చూస్తున్నాం తప్ప దీనికి బియాండ్గా ప్రతి స్పర్మ్లో ఉన్న DNA ఎలా ఉంది, ఈ స్పర్మ్స్ ఎంత టైం వరకు ఆ మొటిలిటీ కదలికని రీటైన్ చేయగలుగుతున్నాయి, లేదా గర్భసంచి ముఖద్వారంలో పడిన తర్వాత ఎగ్ రీచ్ అవ్వక ముందే చనిపోతున్నాయా, ఇవన్నీ. సో ఈ చిన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటికీ కూడా టెస్ట్స్ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. సో వాటన్నిటిని కూడా మేము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్న కార్పెట్ టర్మ్ కింద మేము డినోట్ చేసేస్తాం. ఓకే, ఆల్మోస్ట్ 30% అంటారు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో అలాంటి కపుల్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కన్సీవ్ అయిన సందర్భాలు ఉన్నాయంటారు? డెఫినెట్లీ అండి.
సో ఫస్ట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ మీకు ప్రాబ్లం ఇది అయి ఉండొచ్చు అంటే ఏం తెలియట్లేదు ఇబ్బందులు, సో మీరు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పినప్పుడు కపుల్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బట్ ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ మా దగ్గర వచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేసే మా దగ్గరకు వచ్చి ఉంటారు. సో ఎప్పుడైనా క్లినిక్కి ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ మీరు వెళ్ళి ట్రై చేసుకోండి న్యాచురల్గా అనడం ఈజ్ నాట్ జస్టిఫైడ్ ఎట్ ఆల్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి రాలేదని మా దగ్గరకు అప్రోచ్ అయ్యారు. ఇలా వచ్చే కపుల్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అంటే ఏ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అంటే కొంతమంది ఏమంటారు ఇలాంటి ట్రీట్మెంట్ మీరు ఐవీఎఫ్ చేస్తారా, ఎందుకు ఏం లేదు కదా రావచ్చు కదా మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తారు ఓవర్గా ట్రీట్ చేస్తున్నారేమో అని, అట్లా డిఫరెంట్ కాంట్రవర్సీస్ ఉంటాయి. సో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట, వీ హ్యావ్ నైస్ గైడ్ లైన్స్, ఆర్సిఓజీ గైడ్ లైన్స్, అట్లా డిఫరెంట్ అబ్రాడ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ కాబట్టి సో అందరూ కలిసి ఆర్గనైజేషన్స్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ సర్టన్ గైడ్ లైన్స్ వీళ్ళకి. సో కొంతమంది ఏమంటారంటే 2 years వరకు న్యాచురల్గా ట్రై చేసి అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా కాలేదనుకోండి ఇటువంటి కపుల్స్లో డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోండి అంటారు, దట్స్ వాట్ నైస్ గైడ్ లైన్సే. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే సరే ఇలా కాలేదంటే 5-6 నెలలు ట్యాబ్లెట్లతో ట్రై చేయండి, కాలేదు అంటే మళ్ళీ ఒక 2 to 3 cycles ఐయుఐ ట్రై చేయండి, అది కూడా కాలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళండి అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ట్యాబ్లెట్స్తో ట్రై చేయండి బట్ మధ్యలో ఐయుఐ అవసరం లేదు డైరెక్ట్గా ఐవీఎఫ్కి జంప్ అవ్వండి బికాజ్ మనీ టైం రెండు సేవ్ అవుతాయి, ఎందుకంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి ఐయుఐలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి, 10 to 15% ఉంటుంది. ఇట్ ఈస్ ఈవెన్ లోవర్ దెన్ ది అదర్ కేసెస్ బికాజ్ మనకు రీజన్ తెలియట్లేదు కదా, మనం అజంప్షన్ బాగానే ఉంది అని చేసేస్తున్నాం తప్ప లోపల ఎగ్ మూమెంట్ ఎలా ఉంది, ట్యూబ్ దాన్ని క్యాచ్ చేస్తుందా లేదా, స్పర్మ్ రీచ్ అవుతుందా లేదా అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యూ పీపుల్ ఐయుఐస్ కూడా ట్రై చేసి కాలేదంటే ఐవీఎఫ్కి వెళ్తారు, ఆర్ సమ్ పీపుల్ డైరెక్ట్గా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇంత ఉంది. నార్మల్గా కపుల్ వెళ్ళగానే ఐఓఏ చేసినా కూడా దాని ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ ఆ విధానం దానికి సంబంధించి కపుల్స్ చాలా వరకు పానిక్ అయిపోతారు, అంటే ఉన్నది లేనట్టు చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు, కావాలని డిలీ చేస్తున్నారని చాలా అపోహలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో వీ హ్యావ్ 2 ప్రాబ్లమ్స్ అండి. కపుల్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే మేము చాలా డిలే చేస్తున్నాం ట్రీట్మెంట్ అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏంటంటే మేము ఏదైనా ట్రీట్మెంట్ చెప్పిన వెంటనే లేదు వీళ్ళు ఇదే ట్రీట్మెంట్ ఐవీఎఫ్ఏ చేయాలనుకుంటున్నారు అన్నది కూడా ఒకటి ఉంటుంది. సో దేర్ ఇస్ దట్ ఐడియా చాలా మందికి ఉంటుంది. కానీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు సెంటర్స్లో మీతో పాటు ఓపీడీలో చాలా మంది కూర్చొని ఉంటారు, ఒక్కొక్కరిది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమంది టాబ్లెట్స్తో ట్రై చేస్తుంటారు, కొంతమంది ఐయుఐతో ట్రై చేస్తుంటారు, కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ట్రై చేస్తుంటారు. సో ఎవరికి ఏది సూటబులో ఆ ట్రీట్మెంట్ ఆప్షనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్లో భయపడేదైతే ఏమీ ఉండదండి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీరు ఎక్కువగా సెంటర్స్ మీరు చూస్తే చాలా సెంటర్స్ ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగే ఫంక్షన్ అవుతాయి, నైట్స్ అసలు క్లోజ్డ్ ఉంటాయి ఫర్టిలిటీ సెంటర్స్. సో ఎక్కడ కూడా మేము అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కపుల్స్ని, వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ. 99.9% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు, ఏదైనా ప్రొసీజర్ ఉన్నా కూడా. అదర్వైజ్ నార్మల్ ఓపీడీ లాగా వాళ్ళు వస్తారు, ఏదైనా ఇంజెక్షన్ ఉందో స్కాన్ ఉందో చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాంప్లికేషన్స్ వస్తే ఓవరాల్లో ఒక్కటి ఐడెంటిఫైడ్ కాంప్లికేషన్ ఇన్ఫర్టిలిటీ, అది కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్లో, దాన్ని మేము ఓహెచ్ఎస్ఎస్ అంటాం, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. సో దీంట్లో ఏమవుతుంది అంటే తన పొట్టలో రీజన్లో బ్లడ్ వెజల్స్ నుంచి నీరంతా బయటకు వచ్చి పొట్ట ఉబ్బిపోతుంది అనమాట, అసైటిస్, లేదా లంగ్స్ చుట్టూ కూడా వాటర్ చేరుకుంటుంది, ప్లూరల్ ఎఫ్యూజన్, ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడం, బీపీ బాగా లో అయిపోవడం. సో ఇటువంటి కాంప్లికేషన్ని ఓహెచ్ఎస్ఎస్ అంటాం ఐవీఎఫ్లో. బట్ ఓహెచ్ఎస్ఎస్ ఇన్సిడెన్స్ ఈ కాంప్లికేషన్ వచ్చే అవకాశం 0.001%. ఇంచుమించు ఈ మధ్య ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ అయ్యాయి. ఎందుకు ఇలా అయ్యాయి అంటే మేము హెచ్సిజీ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ట్రిగర్ ఇంజెక్షన్, ఎక్కువ ఎగ్స్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఐవీఎఫ్లో, ఈమెకు ఎక్కువ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంది అటువంటి లేడీస్లో, మేము ఈ ఇంజెక్షన్ ఇవ్వకుండా అవాయిడ్ చేసి ఆ కాంప్లికేషన్ని పూర్తిగా నెగెట్ చేస్తున్నాం అనమాట. సో ఈ 0.001% ఉన్న పాసిబిలిటీ ఆఫ్ కాంప్లికేషన్ కూడా చాలా మటుకు ఉండకుండా చేస్తున్నారు. అందుకని మీరు నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ ఇయర్స్ అలాంగ్ ఎటువంటి ఇన్సిడెంట్ ఉండవు యూజువల్గా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఐయుఐ చేయించుకుంటే కనుక చాలా మెడికేషన్స్ తీసుకోవాలి, అవన్నీ మన బాడీ తట్టుకోదు, చాలా వరకు ఎక్కువ డోస్ ఉన్న మెడిసిన్ ఇస్తారు అని అంటూ ఉంటారు. సో ఐయుఐ తీసుకున్న తర్వాత సక్సెస్ అయిన తర్వాత మెడిసిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? కపుల్స్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి ఒకసారి.
సో ఐయుఐ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. నా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సమ్ పీపుల్ ఆస్క్, అంటే ఐవీఎఫ్లో కానీ ఐయుఐలో కానీ వచ్చిన ట్రీట్మెంట్లో వచ్చిన ప్రెగ్నెన్సీ కదా, ఏమైనా ఎక్కువ మాత్రలు వాడాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మై సజెషన్ ఇస్ అసలు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు ఎటువంటి సపోర్ట్ మాత్రలు తీసుకుంటారో అవే తీసుకుంటే సరిపోతుంది. బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వచ్చేసరికి ఎట్లా మీకు పొర తయారు చేసాం పిండం ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియలో, అది ఎగ్ పెరగనీయకుండా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అన్న ఒక పద్ధతి ద్వారా మీ లైనింగ్ తయారయ్యి ఉంటే ఫస్ట్ 3 నెలలు అంటే బేబీ ఫామ్ అయ్యి మాయ పూర్తిగా టేక్ ఓవర్ చేసినంత వరకు మీరు కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అయితే బయట నుంచి సపోర్ట్ ఫామ్లో తీసుకోవాల్సి ఉంటుంది అడిషనల్గా. లేదు మీ బాడీలోనే ఒక ఎగ్ గ్రోత్తో మేము ఆ పొర తీసుకురాగలిగాము, మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఎఫ్ఈటీ, సో ఇటువంటి పద్ధతిలో అయితే చాలా మటుకు మినిమం అయిపోతాయండి. అండ్ ఏం మెడిసిన్స్ వాడుతున్నాము ప్రెగ్నెన్సీలో అన్నది నవ్ ఇట్ ఈస్ అ లిటిల్ గ్రే జోన్. మీరు బయట నోటీస్ చేస్తే చాలామంది ఆబ్స్టెట్రిషియన్స్ మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా ఒకరేమో ఓన్లీ ఫోలిక్ యాసిడ్ ఇస్తారు, కొంతమంది ఫోలిక్ యాసిడ్తో ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఇస్తారు, ఇంకొంతమంది మంచిగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి అని ఒమేగా మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇదే తీసుకోవాలి అని ఏం లేదండి. బట్ మీ మిస్క్యారేజెస్ హిస్టరీ ఉన్నాయా, మీ ఏజ్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, లుకింగ్ బ్యాక్ ఆన్ ఆల్ దట్ అవసరం ఉంటే డెఫినెట్గా డాక్టర్స్ అడిషనల్ సపోర్ట్కి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే నేను ఒకరిని చూశాను, బాగా హైట్ బాగా లావ్ అయినా ఆమె కన్సీవ్ అయ్యారు. సో చాలా వరకు ఒబెసిటీ కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కపుల్స్ ఎవరైనా మా దగ్గర వచ్చినప్పుడు ఎనీ సెంటర్ మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు అండి మీ హైట్, వెయిట్ రికార్డ్ అవుతుంది, బిఎంఐ ఎలా ఉంది అనేది డెఫినెట్ చూస్తాం. ఎందుకంటే ఈ బిఎంఐ నార్మల్ రేంజ్లో ఇండియన్ లేడీస్కి అయితే 18 to 23 రేంజ్ అనమాట బిఎంఐ నార్మల్ రేంజ్. మీ హైట్, వెయిట్ తీసుకొని క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీరే ఇంటర్నెట్లో అయినా కూడా, బాడీ మాస్ ఇండెక్స్. సో సపోజ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ నార్మల్ రేంజ్, పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ అవుట్ సైడ్ దిస్ రేంజ్ అండర్ నరిష్డ్ ఉన్న ప్రాబ్లమే, లేదా ఓవర్ నరిష్డ్, ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్నా కూడా ఇబ్బందులే. ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళలో మేము నోటీస్ చేసేది థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి, పీసీఓడి నీటి బుడగల సమస్య ఒకటి. వాళ్ళకి ఎక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడము, ఎక్కువ యాక్నీ ప్రాబ్లమ్స్ రావడము. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళకి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా, ఏ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఇవన్నీ డౌట్స్ ఉంటాయండి. సో మా దగ్గర వచ్చినప్పుడు డయట్, లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ కొన్ని అవసరం ఉంటే మెడికేషన్స్ కూడా ఇస్తాము. అండ్ ఎగ్ గ్రోత్ వచ్చేలా చేస్తే చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి ట్రీట్మెంట్తో కూడా వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఐయుఐ ఒక ఫీమేల్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు? ఐయుఐ నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద బుక్స్ సే 3 times ఇస్ మ్యాక్సిమం అండి. అంటే 3 సార్లు కూడా, మూడోసారి కూడా ఫెయిల్ అయితే మాత్రము డయాగ్నోస్టిక్ లాపరోస్కోపీ కెమెరా వేసి చూసుకోనన్నా చూసుకోవాలి ప్రాబ్లం ఏంటి అన్నది, లేదా మీరు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ కన్నా ప్రొసీడ్ అయితే బెటర్ అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అంటే అత్యాధునిక టెక్నాలజీ? ఓకే, సో నేను అన్నాను 3 treatments, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్ అని. ఐవీఎఫ్లోనే ఇంకా అడిషనల్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఇంతకుముందు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి అన్న వాళ్ళు వాట్ నెక్స్ట్ అని అంటారు ఆఫ్టర్ ఐవీఎఫ్. సో దీంట్లో మీరు స్పర్మ్స్ ఏవైతే మేము పిక్ చేసుకుంటున్నామో, సెలెక్ట్ చేస్తున్నామో ఎగ్లో ఇంజెక్ట్ చేయడానికి, ఆ ఎన్నో కోట్లలో స్పర్మ్స్ ఏ స్పర్మ్ పిక్ చేస్తే బెటర్, దానికి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అని ఉంటాయి, విచ్ ఇంక్లూడ్స్ మైక్రోఫ్లూయిడిక్స్, పిక్సీ లేదా టీసా. సో ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి పీజీటీ అని ఉంటుందండి, అంటే తయారైన ఎంబ్రియోని టెస్ట్ చేయడం. సో అలా టెస్ట్ చేసి కూడా నార్మల్ జెనెటిక్స్తో ఉన్న ఎంబ్రియోని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మౌనిక గారు, చాలా డీటెయిల్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ఫెర్టిలిటీ గురించి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.